ఆచి చికెన్ మసాలా. సంచలనంగా మారిన పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా నిందితురాలు సియా గోయల్ హత్యకు దాదాపు నెల రోజుల ముందే తన స్నేహితురాలికి ఈ పెళ్లి జరగదు అంటూ స్నాప్చాట్లో మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెసేజ్ హత్యకు చాలా కాలం ముందే కుట్ర పన్నినట్లు అనుమానాల్ని బలపరుస్తోందని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం మే నెలలో సియా గోయల్ తన స్నేహితురాలికి స్నాప్చాట్లో ఒక సందేశం పంపింది. నవంబర్లో ఉదయ్పూర్లో జరగాల్సిన వివాహానికి అతిథుల టికెట్లు బుక్ చేయడానికి ఆధార్ కార్డు కాపీ పంపాలని కోరుతూ ఒక మెసేజ్ చేసింది. పెళ్లికి టికెట్లు బుక్ చేయడం కోసం నీ ఆధార్ కార్డు ముందు వెనుక ఫోటోలు పంపు, ఈ పెళ్లి ఎలాగూ జరగదు అయినా పంపు అని సియా మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే కేతన్ కుటుంబం, బంధువులు, స్నేహితుల ప్రయాణ ఏర్పాట్ల కోసం అతిథుల పేర్లు, ఆధార్ వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సియా తరపున బంధువుల వివరాలు కూడా అడిగినట్లు చెప్పారు. ఇక ఈ స్నాప్చాట్ సందేశం నిజమైనదేనా అనే విషయాన్ని పోలీసులు సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. అలాగే సియా స్నేహితురాల్ని విచారించి కేతన్ హత్య గురించి ముందే తెలుసా, సియా పెళ్లి జరగదని ఎందుకు చెప్పింది, తన ప్లాన్ విషయాన్ని సియా ఎప్పుడైనా చెప్పిందా అనే అంశాలపై సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది. కేతన్ అగర్వాల్ హత్య కేసులో 20 ఏళ్ల సియా గోయల్, 22 ఏళ్ల చేతన్ చౌదరిని పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రకారం జూన్ 18న పూణే సమీపంలోని లోహగడ్డు కోటకు కేతన్ అగర్వాల్ ను తీసుకెళ్లారు. అక్కడ లోయలోకి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం సియాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే వివాహానికి అంగీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హత్యకు ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. కేసు పురోగతిలో భాగంగా సియా గోయల్, చేతన్ చౌదరి ఫోన్ సంభాషణలు, చాట్స్ సహా ఇతర కీలక డేటాను సేకరిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. గురువారం రోజు పూణేలోని లుల్లా నగర్ ప్రాంతానికి సియా గోయల్ ను తీసుకెళ్లి అక్కడ హత్య ప్రణాళికకు సంబంధించిన రిహార్సల్స్ జరిగినట్లు భావిస్తున్న ప్రదేశాన్ని పోలీసులు ఇప్పటికీ పరిశీలించారు. హత్య జరిగిన రోజు సియా గోయల్ వేసుకున్న దుస్తుని వారి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బుధవారం రోజు చేతన్ చౌదరిని లోహగడ్డు కోటకు తీసుకెళ్లి కేతన్ బరువుతో సమానమైన డమ్మీ సహాయంతో ఘటనను రీక్రియేట్ చేశారు. నేరం ఎలా జరిగిందో అధికారులు పరిశీలించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ మాట్లాడుతూ పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పటికీ తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదన్నారు. పోలీసులు సుమారు 30 నుంచి 45 నిమిషాల పాటు ఇంట్లో తనిఖీలు నిర్వహించారని చెప్పారు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే కేతన్ అగర్వాల్ తాత దేవిచంద్ అగర్వాల్ రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల ప్రకారం కేతన్ మరణం తర్వాత ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఇప్పటికీ కేతన్ చనిపోయిన బాధలో ఉంటే మరో విషాదం నెలకొంది.